ఎవ్రీ టీచర్ ఇన్ ద స్కూల్ అప్రిషియేటెడ్ రవి. ఎందుకంటారు? రవి టాపర్ అయితే కాదు. అదెందుకో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు లిసన్ టు ద స్టోరీ. ఒకరోజు క్రిటికల్ మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అందరూ చాలా టెన్షన్ గా ఉన్నారు. రవి కూడా టెన్షన్ గా ఉన్నాడు. ఎందుకంటే రవి అదే ఎగ్జామ్ లో చాలా వీక్ అని తనకు తెలుసు. రవి ఎగ్జామ్ రాస్తుండగా తన కాల్ దగ్గర ఒక స్లిప్ దొరికింది. అందులో మొత్తం అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. రవికి ఒక్క సెకండ్ ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఇది నేను యూజ్ చేసుకుంటే మై ఫాదర్ విల్ బి ప్రౌడ్, నా ఫ్రెండ్స్ కూడా నన్ను టీజ్ చేయడం ఆపేస్తారు అని అనుకున్నాడు. ఆ స్లిప్ తీసి రాద్దాం అనుకునే లోపే రవికి వాళ్ళ మదర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి, నాన్న రవి, మార్క్స్ అనేవి ఏదో ఒక రోజు ఫేడ్ అయిపోతాయిరా, అందరూ మర్చిపోతారు. కానీ క్యారెక్టర్ ఇట్ స్టేస్ ఫర్ ఎవర్, దాన్ని మాత్రం ఎప్పుడూ లూజ్ అవ్వకని. వెంటనే రవి రియలైజ్ అయ్యి సార్కి పిలిచాడు. సార్, ఈ పేపర్ నా దగ్గర ఉంది, కెన్ యూ ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పాడు. సార్ రవి హానెస్టీని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఎగ్జామ్ అయిపోయింది. అదే ఈవినింగ్ ప్రిన్సిపల్ శర్మ రవిని ఆఫీస్కి రమ్మని ఇంటిమేట్ చేశారు. రవి ట్రబుల్లో పడ్డాడు అనుకున్నాడు. రవి శర్మ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ప్రిన్సిపల్ శర్మ విత్ ఎ స్మైల్ అండ్ సెడ్, రవి, ఎగ్జామ్స్ నాలెడ్జ్ ని మాత్రమే టెస్ట్ చేస్తాయి, బట్ లైఫ్ ఇంటిగ్రిటీని, హానెస్టీని టెస్ట్ చేస్తుంది. టుడే యూ పాస్డ్ బిగ్గర్ ఎగ్జామ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. టీచర్స్ అందరూ అప్రిషియేట్ చేశారు. ఫ్రెండ్స్ కూడా టీజ్ చేయడం ఆపేశారు. ద స్టోరీ కమ్స్ టు అన్ ఎండ్. అండ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. లివ్ విత్ హానెస్టీ, లివ్ ఇన్ ఇంటిగ్రిటీ. గాడ్ బ్లెస్ యూ.